రైట్. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్లను విచ్చలవిడిగా ట్యాప్ చేశారు. వారికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి బెదిరింపులకు పాల్పడ్డారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా అధికారులతో పరిచయించుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలన్నీ నిందితుల కన్ఫెషన్ రిపోర్టుల ద్వారా బయటకొచ్చాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రోద్బలంతోనే తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అచ్చంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆరోపించారు. బాలరాజుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం డీజీపీకి హైదరాబాద్ సిపికి లేఖ రాశారు. కేసీఆర్, కేటీఆర్ల డైరెక్షన్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, అందులో 30 మంది అధికారులు, కొందరు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారని ఆరోపించారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా వ్యవహరించినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న ఎస్ఐబి మాజీ ఐజీ ప్రభాకర్ రావు అమెరికా నుంచి రాకుండా బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాల ఫోన్లను ట్యాప్ చేయడంతో పాటు బ్లాక్ మెయిల్ చేసినందుకు గత ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్తో పాటు బాధ్యులైన వారందరినీ జైలుకు పంపించాలని కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ డిమాండ్ చేశారు. తన భార్యతో మాట్లాడిన అంశాలు బహిర్గతమయ్యాయన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి డీజీపీలను కలిసి ఫిర్యాదు చేస్తానని, హైకోర్టును ఆశ్రయిస్తానని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఫోన్ ట్యాపింగ్ వంటి దురాగతాలకు పాల్పడకుండా మాజీ సీఎం కేసీఆర్, ఆ పార్టీ నేతలు హరీష్ రావు, కేటీఆర్లపై శాసనసభలో అభిశంసన తీర్మానం పెట్టి వారి సభ్యత్వాలను రద్దు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్లను పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి నిరంజన్ కోరారు. ఈ వ్యవహారంలో కేటీఆర్ పాత్ర గురించి ఆరా తీయాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ను చేసి అందరిని ఇబ్బందులు పెట్టారు. దాంట్లో నేను ఒక బాధితున్నే. నేను వారు ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు ఎక్స్ఎమ్మెల్యేను, జిల్లా అధ్యక్షుడిని. మరి నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేయడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారకులు ఎవరంటే ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే, అప్పటి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు. నేను మొన్న మాట్లాడేటప్పుడు కూడా చెప్పాను, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మరి ప్రణీత్ రావు గారు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో వారి స్టేట్మెంట్లోనే నా పేరు ఉంది. నాతో పాటుగా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది పేర్లున్నాయి. మరి మునుపెన్నడు లేని విధంగా, ప్రపంచంలోనే ఎవరు చేయని విధంగా ఒక వ్యవస్థను స్థాపించి దీనికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి అన్ని రకాలుగా దీన్ని వాడి, ఇది వాడింది ఎవరు? ప్రభుత్వం. అంటే బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉంటూ ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ద్వారా అందరినీ బ్లాక్ మెయిల్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ఇప్పుడే ఎవరి మీద ఇచ్చాను కంప్లైంట్ అంటే మాజీ ఎమ్మెల్యే వారి సూచన మేరకు, వారి ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టే ఈ మాజీ ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ తోటే నా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. డీజీపీ, అదేవిధంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ సిటీ వారు కూడా ఇవ్వడం జరిగింది. దీనిపైన ఇంతటితో ఆగం. కంపల్సరీ చట్టరీత్యా లీగల్ గా కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మరి త్వరలోనే ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన చర్య తీసుకోవాలని త్వరలోనే ఈ పిటిషన్ ఇవ్వబోతా ఉన్నాం. కాబట్టి ఇటువంటి దోషులను మా డిమాండ్ ఏమిటంటే, గతంలో ఎవరైతే అధికారులు కానీ, గతంలో ఉన్న మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ ఎవరన్నా ఉండని, చట్టానికి అందరూ అతిథులే, ఎవరు కూడా దీన్ని తప్పించుకోవడానికి లేదు. రైట్. గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్. థ్యాంక్ యూ అమూల్య. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా సీరియస్ గా ఉంది. ఫోన్ ట్యాంపింగ్ విషయంలో కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో కూడా మొదటి నుంచి కాంగ్రెస్ నేతలు కూడా అనుమానం వ్యక్తం చేశారు. స్వయంగా అప్పటి పిసిసి అధ్యక్షుడిగా, ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా అనేక సార్లు ఇదే ఫోన్ ట్యాంపింగ్ విషయంలో కూడా మీడియా ముందు మాట్లాడిన పరిస్థితి ఉంది. దీనికి ఊతమిచ్చేలాగా కూడా దానికి వాస్తవం అని చెప్తూ కూడా నేడు కస్టడీలో ఉన్నటువంటి వారు కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తన సోదరుడు కొండలరెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు పేర్లు కూడా
అనేక మంది పేర్లు కూడా వెల్లడించిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఖచ్చితంగా దీనికి ఉసిగొల్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా జైలు పాలు చేయవలసిందే అనేసి నిలదీస్తా ఉన్నారు. దీనికి సంబంధించి నిన్న కాంగ్రెస్ విక్రాంత్ ఒక నిమిషం మీరు లైన్ లో ఉండండి. సో ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత సమాచారం అందించడానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు మనతో పాటు లైన్ లో ఉన్నారు. వంశీకృష్ణ చెప్పండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఐఎమ్ డాక్టర్ వంశీకృష్ణ, ఎమ్మెల్యే అచ్చంపేట. మేడం నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు. అది 2018 to 2023 ఈ పీరియడ్ లో దాదాపుగా 2-3 సార్లు డౌట్ వచ్చినప్పటికీ కూడా మేము క్రాస్ చెక్ చేసుకుంటే కూడా అది దొరకల. కానీ నా ఫోన్ ట్యాప్ చేయడం అనేది అత్యంత దారుణమైన విషయం. ఇది కేవలం అక్కడ ఉన్నటువంటి అప్పటి ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఈ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి వ్యక్తులు, తర్వాత అధికారులు అందరూ కలిసి ఫోన్ ట్యాప్ చేయడం జరిగింది. ఇది ఫండమెంటల్ రూల్ కు అగెనిస్ట్. ఇది ఎవరి స్వేచ్ఛను హరించడానికి వీలు లేదు. ఈ గౌరవ ఈ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో కల్పించిన హక్కును హరించడం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాము. మరి గతంలో పాలక పక్షంలో ఉన్న పెద్దలందరూ కూడా మేమే 50 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని పరిపాలించాలి, మాకెవరు అడ్డుండకూడదు అనే అధికార బలాన్ని ఉపయోగించి డబ్బులు పంచి, ప్రతిపక్ష నేతలు ఎవరన్నా డబ్బులు పంచడానికి పోతే వాళ్ళ డబ్బులు పట్టుకొని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో కనెక్షన్ ఉన్నారు, ఆ కనెక్షన్ ఉన్నటువంటి చైన్ ఛేదించి ఒక తప్పుడు మార్గంలో గెలవాలని ఆలోచన చేసినటువంటి గత ప్రభుత్వానికి పైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలని నేను నిన్న సాయంత్రం డీజీపీ గారికి, అదేవిధంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ గారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చాము. ముఖ్యమంత్రి గారు కూడా వారిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఒక లెటర్ ఇవ్వబోతా ఉన్నాం. ముఖ్యంగా అప్పటి ఎమ్మెల్యే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారి ప్రోద్బలంతో నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే అనుమానం ఉంది. ఖచ్చితంగా వారిని ఇన్వెస్టిగేట్ చేసి వారి మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలని కోరడం జరుగుతుంది మేడం. వంశీకృష్ణ గారు, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో అది చాలా పర్సనల్ ఇష్యూ అండి. అంటే ఇది చాలా దురాగతమైన చర్యగా చెప్పుకోవచ్చు. అంటే భవిష్యత్తులో ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ చర్యలు జరగకుండా చూసుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు మేడం? వీళ్ళని ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు గత ప్రభుత్వం ఉన్న పెద్దలను, అదేవిధంగా అధికారులను, దాన్ని సహకరించిన వారందరినీ కూడా కటకటాల వెనక్కి నెట్టి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని సీరియస్ గా, అంటే కఠినంగా చర్యలు తీసుకుంటే మళ్ళీ ఎవరు కూడా అటువంటి చేయడానికి ముందుకు రారు. ఇది అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే ఇది పర్సనల్ లో వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం అత్యంత రాక్షస చర్య. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య. ఇది ఎవరు కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది చేయకూడదు. మరి ప్రపంచంలోనే ఎవరు చేయని విధంగా ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి అందరినీ కూడా వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు, సొంత పార్టీ మంత్రులు, సొంత పార్టీ లీడర్లతో పాటుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులను, ముఖ్యంగా నాలాంటి వాళ్ళని కాకుండా అదేవిధంగా గతంలో మా నాయకుడు టిపిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటే తర్వాత పిసిసి అధ్యక్షులైన రేవంత్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు అందరి మీద కూడా ఒక ప్రత్యేకమైన నిఘా పెట్టి ఎక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఒక 50 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని రాష్ట్రాన్ని పరిపాలించని ఒక దురాగతమైనటువంటి చర్య. అది వాళ్ళు ఏమంటారు, నిజంగా చెప్పాలంటే ఇది ఒక రాక్షస క్రీడ. ఇది మేమే ఉండాలి, ఎవరు ఉండకూడదు. ఎవరు ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎవరెవరితో కనెక్షన్ ఉంది, ఎక్కడ ఏం జరుగుతుంది తెలుసుకొని ఎప్పటికప్పుడే దాన్ని ఛేదించి ఉన్న అధికారులను భయపెట్టించి వాళ్ళని ప్రెషర్ తీసుకొచ్చి వాళ్ళ పైన ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళతో చేసినటువంటి ఈ ఏమంటారు దీన్ని ఈ చట్టానికి విరుద్ధంగా పోలీసులు, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులను ఉపయోగించి చట్ట వ్యతిరేక చర్యలు చేయించడం అత్యంత దారుణం. ఇది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కు వాడేటువంటి ఈ ఏదైతే ఉందో ట్యాపింగ్, దాన్ని ఈ రకంగా రాజకీయ నాయకుల వైపు మల్పించి, ఒక రాజకీయ నాయకులు కాకుండా బిజినెస్ మ్యాన్లు, రాజకీయ నాయకులు, రకరకాల పెద్దలంతా ట్యాపింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసినటువంటి ఘనత గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలది. కాబట్టి వారిని అత్యంత కఠినంగా శిక్షించాలని కోరుతా ఉన్నాం. దీనిపైన ఒక సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి అన్నిటికి మించి ఎవరైతే ప్రభాకర్ రావు గారు యుఎస్ఏలో ఉన్నారో వారిని వెంటనే తీసుకొచ్చి
ఆ వారితో పాటుగా ఉన్నటువంటి అధికారులను పూర్తి స్థాయిలో విచారణ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని కోరుతా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ వంశీకృష్ణ గారు. ఓకే మేడం. విక్రాంత్ చెప్పండి. అమూల్య, వాస్తవానికి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ నేతలు ఇదే చెప్తా ఉన్నారు. చాలా మంది కూడా ఓటమికి కారకులైన ప్రస్తుతం ఇప్పుడు మాట్లాడినటువంటి వంశీకృష్ణ గెలిచినప్పటికీ చాలా మంది కాంగ్రెస్ నేతలను కూడా ఓడించడం, ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా కొంత లాభం అయిందని చెప్పుకోవచ్చు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఈ నేపథ్యంలోనే చాలా మంది కాంగ్రెస్ నేతలు కూడా ఏదైతే తమను ఓడించాడో ఆ కాంగ్రెస్ సంబంధించి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని మాత్రం చెప్తా ఉన్నాడు. మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ కావచ్చు ఇదే విషయాన్ని తెలియజేస్తూ కూడా తన ఫోన్ ట్యాపింగ్ అయిందని కూడా చాలా బాధపడతా ఉన్నాడు. డీసీపీ రాధాకిషన్ ఫోన్ ట్యాపింగ్ లో కూడా తన పేరుందని కూడా స్వయంగా ఒప్పుకోవడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి వెలిచాల రాజేందర్ కూడా మాట్లాడుతూ కవంపల్లి సత్యనారాయణకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా వాట్సాప్ కాల్స్, ఫోన్ ఆఫ్ ది కాల్ ఎక్కువగా వాడారని కూడా ఆరోపిస్తా ఉన్నారు. కేవలం వంశీకృష్ణ విషయంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా మహబూబ్ నగర్ కు సంబంధించి కూడా సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి ఎన్ఎం శ్రీనివాస్ కూడా ఇదే చెప్తా ఉన్నాడు. మొదటి నుంచి కూడా తమకు అనుమానం ఉందని అప్పట్లోనే పోలీసులు కలిసి కూడా స్వయంగా కంప్లైంట్ ఇచ్చినా కానీ ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా ఒకటవుతా ఉన్నారు. అవసరమైతే స్వయంగా ప్రస్తుత స్పీకర్ గడ్డ ప్రసాద్ కూడా కలిసి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు కూడా ఏర్పాటు చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో నిగ్గు తేల్చాలని కూడా కోరుతామని, అదేవిధంగా దీనికి సంబంధించి గతంలో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మిగతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిపై అర్హత వేటు వేసేలా కూడా చర్యలు తీసుకోవాలని కూడా అవసరమైతే రేపు స్పీకర్ ను కూడా కలిసే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఒకంత రివ్యూ నిర్వహించడానికి కూడా ప్రస్తుతం అవకాశం లేదు కాంగ్రెస్ పార్టీకి. రేపు జూన్ 4 వరకు కూడా పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కూడా దానిపైన రివ్యూ చేసే అవకాశం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోయింది. ఈ నేపథ్యంలోనే కొంత ఆలస్యం అవుతుందని కూడా కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ రేపు జూన్ 4 తోటి ఎన్నికల కోడ్ అయిపోయిన మరుక్షణమే దీనిపై కూడా పెద్ద ఎత్తున రివ్యూ చేసి కూడా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి కూడా అతి తొందరలోనే దీనిపై బాధ్యులపై కూడా కఠిన శిక్ష విధించేలా కూడా చర్యలు తీసుకోవాలని కూడా కాంగ్రెస్ నేతలు కోరబోతా ఉన్నారు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ నేతలు ఇదే ఆరోపిస్తా ఉన్నారు. స్వయంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా గగ్గోలు పెట్టిన పరిస్థితి ఉంది. బీజేపీకి సంబంధించిన నేతలు సైతం బయటకు వచ్చి కంప్లైంట్లు ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ నేతలు కూడా స్వయంగా కలిసి దీనిపైన ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా కఠిన శిక్ష విధించాలని స్వయంగా కోరిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రోజు రోజుకి ప్రతినిత్యం కూడా ఇది కస్టడీలోకి తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా కొత్త పేర్లు చెప్తూ కూడా సంచలనాలకు దారితీస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాంపింగ్ అనేది మాత్రం చాలా ఘోరమైన చర్య. దీనికి పాల్పడినటువంటి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పెద్దల్ని మాత్రం ఖచ్చితంగా కఠినంగా శిక్షించే వరకు కూడా వదలొద్దు అనేది మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.